ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు కేసీఆర్. మరి కాసేపట్లో బీఆర్ఎస్ భవన్ కి ఆయన చేరుకోబోతున్నారు. కేసీఆర్ రాగానే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మొదలు కాబోతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మొదలు కాబోతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరగబోతోంది ఈ భేటీ. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు గులాబీ బాస్. ఇప్పటికే ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హైదరాబాద్ కి బయలుదేరారు. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు ఇవాళ కేసీఆర్. ప్రభుత్వ హామీలపై సభలో నిలదీయాలంటూ ఎమ్మెల్యేలకు ఆయన సూచించబోతున్నారు. మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో జరుగుతున్నారు. రాకేష్, కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇంకో 1 అవర్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ ఇప్పుడే బయలుదేరారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు కొద్దిసేపట్లోనే చేరుకుంటారు. రేపటి సమావేశాల కేసీఆర్ అటెండ్ అవుతున్నారు. దాంతోపాటు బడ్జెట్ మీటింగ్లో, బడ్జెట్ సెషన్లో మొత్తంలో ఎలాంటి ఎజెండా తీసుకోవాలి, ప్రభుత్వం పైన ఏ అంశాలపైన పోరాడాలి, అసెంబ్లీలో ఏ అంశాలను లేవలెత్తాలనే దానిపైన ఈరోజు ఒక ఎజెండా ఫిక్స్ చేయబోతున్నారు. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రైతులు చాలా మటుకు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరకట్లేదు, రైతులకు రావాల్సినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు రాలేదు, షెడ్యూల్ ప్రకారం అందాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటివరకు అందలేదు. వీటిపైన మెయిన్గా ఫోకస్ చేయనున్నారు. రాబోయే సమ్మర్లో చాలా వాటర్ ప్రాబ్లం రాబోతుంది కాబట్టి కాళేశ్వరం నీళ్ళు ఇప్పటివరకు సరిగ్గా వదలలేదు. వీటన్నిటి మీద కూడా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ పెట్టండి, మేము పాల్గొంటామంటూ బీఆర్ఎస్ఏ ప్రపోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, దాంతోపాటు పసుపు రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఒక ఎజెండా ఫిక్స్ చేయబోతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫ్రీగా ఇస్తామన్నారు, ఎల్ఆర్ఎస్ మీద డబ్బులు తీసుకుంటున్నారు. దాంతోపాటు టీడీఆర్ అంటూ ఒక పెద్ద భారీ స్కామ్ జరగబోతుంది. దానిపైన కూడా అసెంబ్లీలో చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక బడ్జెట్ సమావేశాలు కాబట్టి స్టేట్ ఇన్కమ్ లెవెల్స్ పడిపోతున్నాయి. ప్రతి నెల 2,000 కోట్ల ఇన్కమ్ తగ్గిపోతుంది, జీడిపి తగ్గిపోతుంది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కారణం. దాంతోపాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాకు చెప్పడం అనేది రాష్ట్ర పరువును, ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది. కాబట్టి దానిపైన కూడా చర్చించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఎందుకు పడిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, దీనిపైన కూడా చర్చించాలి. ప్రజలకు పూర్తి నిజాలు తెలవాలనేది బీఆర్ఎస్ చెప్తుంది. వీటన్నిటికంటే హైలైట్గా కేటీఆర్ నిన్న చిట్చాట్లో చెప్పారు, ఈ నెల 15 నుంచి అంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి వారం రోజుల్లో 25 లోపు నాకు నోటీసులు ఇస్తారు, మళ్ళీ విచారణకు రమ్మంటారు, దాన్ని నన్ను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. ఇదంతా ఫార్ములా ఈ రేస్లో జరగబోయేటువంటి ప్రక్రియ, నాకు సోర్స్ ఉంది అంటూ చెప్పారు. అంటే ఈ బడ్జెట్ సమావేశాలని డైవర్ట్ చేయడానికి, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి చర్చను డైవర్ట్ చేయడానికి నన్ను అరెస్ట్ చేసే ప్రక్రియనో లేకపోతే నన్ను విచారణకు పిలిచి అక్కడ 2-3 రోజులు కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంటుందంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు నిన్న. సో అది కూడా అసెంబ్లీ సమావేశాల్లో రిఫ్లెక్ట్ కాబోతుంది. ఇక కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. ఆయన 2-3 రోజులు అటెండ్ అవుతారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. రేపు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా, గవర్నర్ ప్రసంగం సందర్భంగా అటెండ్ అవుతారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అటెండ్ అవుతారు. చర్చలు కూడా పాల్గొనే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.